వేసవి ఇంకా మొదలు కాలేదు, కానీ భూగర్భ జలాలు మాత్రం అడుక్కి వెళ్లిపోతున్నాయి. ఎండలు ముదిరితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి కష్టాలు లేకుండా చేసేందుకు వాటర్ బోర్డు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న భూగర్భ జలమట్టాలు 5 నెలల పాటు అలానే ఉంటే నీటికి కటకటే ఉండదంటున్నారు అధికారులు. భూగర్భ జలాల ఆధారంగానే నీటికి డిమాండ్ పెరగడం తగ్గడం జరుగుతుందని వారంటున్నారు. అయితే తాగునీటిని దుర్వినియోగం చేసే వారిపై మాత్రం జరిమానాలు తప్పవని వాటర్ బోర్డు హెచ్చరిస్తోంది. శీతాకాలం ఇంకా వెళ్లలేదు, కానీ పగటిపూట ఎండలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. గ్రేటర్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో బోర్ల నుండి నీరు తక్కువగా వస్తూ ఉండడంతో వాటర్ ట్యాంకర్లపై ఆధారపడక తప్పటం లేదు. జనవరిలోనే ట్యాంకర్ల అవసరం వచ్చిందంటే ఏప్రిల్ మే నెలలు వచ్చేసరికి ట్యాంకర్ల డిమాండ్ తారాస్థాయికి చేరే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. 2025లో మే నెలలో ప్రతిరోజు 12,500 ట్యాంకర్లు అవసరమయ్యాయి. ఈ ఏడాది ఈ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. భూగర్భ జల మట్టాలను బట్టి ట్యాంకర్లకు డిమాండ్ ఉంటుందంటున్నారు అధికారులు. ఎవ్రీ ఇయర్ డిమాండ్ పెరుగుతుంది, కనెక్షన్స్ పెరుగుతున్నాయి, కానీ సప్లైడ్ క్వాంటిటీ సేమ్. మనకి గోదావరి ఫేజ్ 2, 3 వచ్చేదాకా సేమ్ క్వాంటిటీతో మేనేజ్ చేస్తాం. ఇంకా అప్పుడప్పుడు రిపేర్స్ వల్ల కొంత క్వాంటిటీ తగ్గుతుంది. సో దీన్ని డే టు డే మేనేజ్మెంట్ ద్వారా మాత్రమే మనం ఫేస్ చేస్తాం. ఇవన్నీ కూడా ఈ రోజు మీద ఉన్న గ్రౌండ్ వాటర్ మనకి నెక్స్ట్ 5 months ఉంటే అసలు ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఇప్పుడున్న ట్యాంకర్ బుకింగ్స్ తోటే నడుస్తుంది. ఎవరికైతే బోర్వెల్ డ్రై అవుతుందో సో అక్కడ ట్యాంకర్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసింది మనకి 42,000 మెంబర్స్ కొద్ది 90% ట్యాంకర్ బుక్ చేశారు. అక్కడ మనం వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ చాలామందికి ప్రమోట్ చేసాము, ఒక 10-15 వేలు చేయించాము. సో ఈ సంవత్సరము ఫ్రీక్వెంట్ బుకింగ్ చేసే వాళ్ళు ఎవ్రీ మంత్ ఎలా పెరుగుతారు అనేది అనాలిసిస్ చేస్తున్నాం మళ్ళీ. సో అదే 40,000 మంది మళ్ళీ బుక్ చేస్తారా, ఇంకా 10,000 మంది గ్రౌండ్ వాటర్ లేదని యాడ్ అవుతారా, లేదా ఒక 10,000 మందికి రీఛార్జ్ వల్ల అవసరం పడలేదా అనేది మనకి ఏప్రిల్ మేకి కానీ తెలియదు. సో గ్రౌండ్ వాటర్ని డిపెండ్ అయ్యే మన డిమాండ్ అనేది పెరుగుతుంది. మండు వేసవిలో ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. నీటిని వృధా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం వాలంటీర్లను కూడా నియమించి నీటిని దుర్వినియోగం చేసే వారిని ట్రేస్ చేస్తామని వారు అంటున్నారు. జాగ్రత్తగా వాడుకోవాలి. రెండవది లాన్కి, తర్వాత చెట్లకి, వాటికి వీటికి ఈ ట్రీటెడ్ వాటర్ని, డ్రింకింగ్ వాటర్ని వాడడం వల్ల వెహికల్ వాష్ చేయడానికి రోడ్ల మీద సంపు నిండి బయటికి రోడ్ల మీద వస్తూ ఉంటాయి. సో వీటిని ఈ సంవత్సరం ఇంకా గట్టిగా ఎన్ఫోర్స్ చేద్దామని లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసాము. కొద్దిగా మోటార్లు సీజ్ చేయడము, కార్లు గడిగిన వాళ్ళకి ఫైన్ చేయడము, తర్వాత అట్లాగే చెట్లకు నీళ్లు బట్టి రోడ్ల మీద నీళ్లు సంపు ఓవర్ఫ్లో అయిన వాళ్ళకి దాదాపు 1,200 మందికి మనం పెనాల్టీ వేసాం. సుమారు 32 లక్షలు పెనాల్టీ వేసాం. అప్పుడే కొత్తగా యాప్ స్టార్ట్ చేసాము. ఈ సంవత్సరము మా స్టాఫే కాకుండా అవసరమైతే ఒక 4 నుంచి 5 వేల మంది వాలంటీర్లని పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకే యాప్ ఇచ్చి సో వాళ్ళే క్యాప్చర్ చేసేసి మాకు పంపిస్తారు, మేము పెనాల్టీ వేస్తాం. అవసరమైతే ఇన్సెంటివ్ ఇస్తాము ఎవరైతే వాలంటీర్గా పనిచేసిన వాళ్ళకు. సో దానివల్ల ఏంటంటే పబ్లిక్ అకౌంటబిలిటీ వస్తుంది, రెస్పాన్సిబిలిటీ వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫీసర్ వచ్చి పట్టుకుంటాడు కాదు, ఎవరైనా పట్టుకోవచ్చు అనేది కొద్దిగా పబ్లిక్కి వెళ్తే జాగ్రత్తగా వాడతారు. ఇక నగరానికి నీటిని సప్లై చేసే మెయిన్ పైప్ లైన్ పై దృష్టి పెట్టింది వాటర్ బోర్డు. పాత పైప్ లైన్ల వల్ల లీకేజీలు ఎక్కువగా అయ్యి సరఫరా ఆగిపోతున్నాయి. లీకేజ్ ఏర్పడిన ప్రతిసారి సుమారు 24 గంటల పాటు వాటర్ సప్లై ఆగిపోతోంది. దీంతో ముందస్తుగానే శిథిలావస్థకు చేరుకున్న పైప్ లైన్లను గుర్తించి వాటిని మార్చడంతో పాటు కొత్త పైప్ లైన్లను వేయటానికి సిద్ధమయ్యారు అధికారులు. జలమండలి చేపడుతున్న ఈ సమ్మర్ ఏర్పాట్లు రానున్న రోజుల్లో ఎంతవరకు ఉపశమనం కలిగిస్తాయన్నది వేచి చూడాలి.